హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రోజ్ వీడియో హ్యాండ్స్ డిజైన్స్ చూద్దాము. మామూలు మెజర్మెంట్స్తో మీరు ఎట్లా అయితే హ్యాండ్స్ కట్ చేసుకుంటారో అలా హ్యాండ్స్ కట్ చేసుకోండి. పైనుంచి 1 ఇంచ్ వదిలేసి పేపర్ మధ్యలో కట్ చేసుకోవాలి. ఇప్పుడు పేపర్ని క్లాత్ పైన పెట్టి స్క్వేర్ షేప్ అనేది తీసుకోవాలి. ఆ గ్యాప్ అనేది స్క్వేర్ షేప్లో ఉంటేనే మనకు రోజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు క్లాత్ పైన రోజ్ షేప్లో హ్యాండ్స్ అయితే కట్ చేద్దాము. మనం కట్ చేసిన తర్వాత ఇలా కట్ చేసుకున్న తర్వాత అది క్లాత్ని ఫోల్డ్ చేయాలి. ఆ 4 ఇంచెస్ ఎక్కడైతే గ్యాప్ పెట్టినామో మనం అక్కడ నుంచి కింది వరకు మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత దాన్ని రివర్స్ చేయాలి. ఇలా ఉల్టా ఇస్తే మనకు రోజ్ అనేది యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. ఆ ఫ్లవర్ మంచిగా ఉపియనికి మధ్యలో ఒక పూస అనేది కుట్టి నాటు వేసుకోవాలి. కింద క్లాత్ తోటి కొంచెం పైపింగ్ లాగా వేసుకోవాలన్నట్టు, దానికి సరిపడే క్లాత్ తీసుకొని పైపింగ్ లాగా వేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఫైనల్ లుక్ చూడండి. రోజ్ హ్యాండ్స్ డిజైన్ ఇవి ఫుల్ హ్యాండ్స్గా వాడచ్చు, షార్ట్ హ్యాండ్స్గా కూడా వాడచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.